హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి మనకు సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మున్నాబడి అనే ఉంటుంది. అందులో టెట్కి సంబంధించిన అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ చెక్ చేయండి, ఇష్టమైతే జాయిన్ కాండి. నేడు 10వ తరగతి ఫలితాలు. ఈ ఫలితాలకు సంబంధించిన 8 లింక్స్ను మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన. మీరు ఒకసారి జాయిన్ కాండి. అందులో క్లియర్గా ప్రతి లింకును చెక్ చేసుకోండి. ఏ లింక్లో మీకు పాసిబుల్ ఉందో అందులో నుంచి మీరు రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఆర్టీ క్యాంపస్లోని గోదావరి ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు గారు, యోగితారాణ గారు, నవీన్ నికోలస్ గారు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు జరిగినాయి. 5,17,000 మంది విద్యార్థులు హాజరైనరు. మరో 10,000 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. నెల రోజుల పాటు పరీక్షలు జరిగినాయి. విద్యార్థుల ఫలితాలను 809695 8096 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. రేపటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు. ఇప్పటి వరకు 93,514 దరఖాస్తులు. నేటి నుంచి మే 3 వరకు ఎడిట్ సౌకర్యం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 దరఖాస్తు గడువు రేపటితో ముగుస్తుంది. మంగళవారం మధ్యాహ్నం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 93,514 దరఖాస్తులు వచ్చినాయి. 93,514 దరఖాస్తుల్లో పేపర్ 1కి 21,826 దరఖాస్తులు, పేపర్ 2కు 59,271 దరఖాస్తులు వచ్చినాయి. ఈ రెండు పేపర్లకు కలిపి 12,417 దరఖాస్తులు వచ్చినాయి. ఇక దరఖాస్తుల్లో దొరికిన తప్పులను సరిచేసుకోవడానికి బుధవారం నుంచి నేటి నుంచి మే 3 వరకు అవకాశం ఇచ్చారు. అప్లికేషన్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఏమైనా కరెక్షన్ ఉంటే కంపల్సరీ అయితే కరెక్షన్ చేసుకోండి. ఇక అప్లికేషన్లకు సంబంధించి గడువు అయితే రేపటితో ముగుస్తుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 134 పోస్టులు ఉన్నాయి. సీనియర్ రెసిడెంటు, సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ జూనియర్ డెమాన్స్ట్రేటర్. ఇందులో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 45 ఏళ్ళు ఉంది. ఏప్రిల్ 25వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1,500, ఎస్సీ ఎస్టీలకు 800 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇక దీనికి సంబంధించిన టెస్ట్ మే 22 తారీఖు రోజు ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ చూడండి, pgimer.edu.in అనే వెబ్సైట్ని అయితే ఒకసారి చూడండి. పోలీస్ కానిస్టేబుల్లకు శుభవార్త. త్వరలో 15,582 మందికి పదోన్నతులు. ప్రభుత్వానికి పోలీస్ శాఖ కీలక ప్రతిపాదనలు. తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పదోన్నతుల సమస్యకు త్వరలోని పరిష్కారం లభించే అవకాశాలున్నాయి. సుమారు 15,582 మందికి ఒకేసారి పదోన్నతి దక్కేలా పోలీస్ శాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపింది. దీనిలో భాగంగా కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్, ఆపై అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పదోన్నతుల నిష్పత్తి 13:1 నుంచి 4:1కి తగ్గించాలని పోలీస్ శాఖ ప్రతిపాదించింది. ఈ కొత్త 4:1 నిష్పత్తి అమల్లోకి వస్తే తక్కువ కాలంలో పదోన్నతి పొందే వీలుంటుంది. సివిల్ కానిస్టేబుల్కు తొలి ప్రమోషన్ రావడానికి 16 నుంచి 27 సంవత్సరాలు, రెండో పదోన్నతి రావడానికి 8 నుంచి 11 ఏళ్ళు పడుతుంది. ఏఆర్ కానిస్టేబుల్కు 13 నుంచి 24 ఏళ్ళు. ఎస్ఏఆర్ సిపిఎల్ విభాగంలో రిక్రూట్మెంట్ అయిన వారికి తొలి పదోన్నతి 30 ఏళ్ళు పడుతుంది. కానిస్టేబుల్గా డ్యూటీలో చేరి అదే స్థాయిలో రిటైర్ అవుతున్న అనేక మంది తమ ఆవేదనను డీజీపీ శివధర్ రెడ్డి దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ జాప్యం వల్ల సిబ్బంది తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని గుర్తించి డీజీపీ దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ వల్ల పోలీస్ శాఖపై 71.30 కోట్ల అదనపు భారం పడుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఒక్కో నోటిఫికేషన్లో 1-2 పోస్టులే. కొలువుల భర్తీలో టీజీపీఎస్సీ స్ట్రాటజీ. కోర్టు కేసుల చిక్కులు లేకుండా ఉండేందుకు నిర్ణయం. త్వరితగతిన ఫలితాల వెల్లడికే లక్ష్యంగా ఏర్పాట్లు. సిద్ధమవుతున్న వివిధ విభాగాల 20 నోటిఫికేషన్లు. నియామక ప్రక్రియలో కోర్టు కేసులు జాప్యానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన విధానాన్ని మార్చింది. గతంలో అనుసరించిన ఉమ్మడి నోటిఫికేషన్ విధానాన్ని స్వస్తి పలికి ఇకపై ఒక్కో కేటగిరీ పోస్టుకు విడివిడిగానే నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా పబ్లిక్ సెక్టార్, ఆపై సర్కార్ కొలువులు. నియామకాల్లో వేగం పెంచేలా టీజీపీఎస్సీ పక్కా షెడ్యూల్ సిద్ధం చేస్తుంది.
ముందుగా 3, 4 పబ్లిక్ సెక్టార్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. పీసీబీ, ఫారెస్టు అట్లనే మెడికల్ తదితర ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత నేరుగా ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలపై దృష్టి సారించనున్నారు. ఇక మొత్తం 20 వరకు విడివిడి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్, రిజల్ట్స్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయొచ్చని కమిషన్ అధికారులు చెబుతారు. జనగణన అడ్డంకి టీచర్ల బదిలీలు ఇప్పట్లో లేనట్టే. జూన్ 9 దాకా నో ట్రాన్స్ఫర్స్. సర్వీస్ రూల్స్ మార్చితే 75,000 మందికి మొండి చెయ్యే. నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీలకు షెడ్యూల్ వచ్చినా టీచర్లపై విద్యాశాఖ వెనక్కి. జూలై 9 తర్వాతే బదిలీలకు ఛాన్స్. రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ప్రభుత్వ సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ ఈ ప్రక్రియ జనగణన నిర్వహణ అడ్డంకిగా మారింది. అన్ని శాఖల్లో మే నెలలోపు బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయి విధులతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇక 3 ఏళ్ల నిబంధన తెస్తే ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్లో నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీల షెడ్యూల్ ఇచ్చారు. అయితే ఇందులో గతంలో ఉన్న 2 ఏళ్ల కనీస సర్వీస్ నిబంధనను 3 ఏళ్లకు పెంచారు. అదే రూల్ టీచర్లకు కూడా వర్తింపజేయాలని విద్యాశాఖ యోచిస్తుంది. ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75,000 మంది టీచర్లు బదిలీలకు అనర్హులవుతారు. 2 ఏళ్ల కిందటే ప్రమోషన్లు, బదిలీలలో కొత్త ప్లేసుల్లో చేరిన వారికి 3 ఏళ్ల నిబంధన పెడితే మళ్ళీ బదిలీ అయ్యే అవకాశం ఉండదు. ఇక మొత్తంగా దీనికి 10th సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించి ప్రెస్ నోట్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసిన. ఈరోజు రిజల్ట్స్కి సంబంధించి ఎంతమందికి ఏ రిజల్ట్ వస్తుంది అనేది ఒకసారి వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం.